హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బీజేపీకి ఎదురు లేదా? బీజేపీకి ఇంకా తిరుగులేదా? ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీనే గెలుస్తుందా అని అంటే కనుక గెలుస్తుంది అన్నట్టుగానే వస్తున్నాయి ఫలితాలన్నీ చూస్తే. ఏదైతే కౌంటింగ్ జడ్జిమెంట్ డే ఈరోజు జరుగుతుందో, ఎలా అంటే మహారాష్ట్ర కానీ అలాగే జార్ఖండ్ కానీ, మహారాష్ట్రలో చూసుకుంటే మాత్రం బీజేపీ తన పాగా నిలుపుకుంది. బీజేపీ జెండా పాతేసినట్టే మహారాష్ట్రలో చెప్పొచ్చు. దీనికి కారణం ఏంటి అని అడిగితే కనుక ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో అంటే కనుక దాని వెనకుందే అదానీ అలాగే అమిత్ షా, వీళ్ళిద్దరూ గెలిపించారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని అన్నారు. ఏదైతేనండి ఈ వార్త, ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కనుక ఒక్కసారి అక్కడ జడ్జిమెంట్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ, మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏదైతే ఉందో, మహాయుతి బీజేపీ కూటమి ఏదైతే ఉందో 217 స్థానాలు పైబడి గెలుచుకుంది. ఇంకా జరుగుతుంది కౌంటింగ్. తర్వాత కాంగ్రెస్ చూస్తే కనుక కాంగ్రెస్ కూటమి, ఇండియా కాంగ్రెస్ కూటమి 59 స్థానాలకు ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి బీజేపీ గెలిచేసినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ పార్టీలు అంటే కనుక ఎస్ఎస్ కానీ 55, ఎస్ఎస్ యూబీటీ ఏదైతే ఉందో దానికి 21, అలాగే ఎన్సీపీకి 36, అలాగే ఎన్సీపీ ఎస్పీకి ఏదైతే ఉందో 13, అలాగే ఇతరులు చూసుకుంటే కనుక 18. ఇలాగా 288 స్థానాలు, మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను బీజేపీ కూటమి 217 స్థానాలు అయితే కనుక గెలుచుకుని తను సత్తా అయితే కనుక చాటుకుంటుంది. అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్లా, లేకపోతే అదానీ వెనకాల నుండి గెలిపించాడా, అదానీ అమిత్ షా ఉండి గెలిపించాడా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక గెలుపు మాత్రం తథ్యం అక్కడ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జార్ఖండ్ చూసుకుంటే ఇక్కడ మిశ్రమ స్పందన అయితే కనుక ఉందండి. జార్ఖండ్లో కనుక జార్ఖండ్లో ఏంటంటే 81 స్థానాలకు గాను, కాబట్టి బీజేపీ ప్రస్తుతానికి 33 స్థానాలు పైచిలుకుంది. అలాగే కాంగ్రెస్ కూటమి చూసుకుంటే కనుక 45 స్థానాలు పైచిలుకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం బీజేపీ హవా కొంచెం తగ్గిందనే చెప్పాలి. కాబట్టి బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే సరే కొన్ని బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తుందండి. బీజేపీకి ఉన్న అలవాటు అది. బీజేపీ అక్కడ ఏదైతే చిన్న పార్టీలు ఉంటాయో ఆ చిన్న పార్టీల్ని బీజేపీ తన ఖాతాలో కలుపుకుంటుంది. అక్కడ తన స్థానబలం నిలబెట్టుకోవడం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం చిన్న పార్టీలని తన వైపుకి తిప్పుకుంటుంది. బీజేపీ నయానో భయానో ఆశ చూపి ఏదో రకంగా తన వైపు తిప్పుకుంటుంది. అలాగే కొన్ని బ్రహ్మాస్త్రాలు అయితే కనుక మహారాష్ట్రలో బాగా పనిచేశాయి బీజేపీ తరఫున. ఏంటో బ్రహ్మాస్త్రాలు అంటే, మహిళలకు నెలకి 2100, నెలకి 2100 రూపాయలు ఇవ్వడానికి 2100 నెలకి మహిళలకు, ఇది ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేసింది మహారాష్ట్ర అంతటా కూడా. దానివల్ల ఈ ఫలితాలని చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే కులగణనకు వ్యతిరేకంగా మోదీ చెప్తున్న మాట ఏంటంటే, ఏక్తో సేఫ్ హై అని ఏదైతే ఒక పదం ఉందో, అనే నినాదం ఉందో, దాంతో ఏక్తో సేఫ్ హై అనే నినాదంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎరగదీసేశారన్న మామూలు కాదు. అలాగే ఏదైతే 2100 ప్రతి మహిళకి నెలకి, అదోడు కూడా బాగా పని అయింది అక్కడ. అలాగా కొన్ని బ్రహ్మాస్త్రాలు లాంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ బీజేపీ కూటమి తరపున ఇవ్వడం కనుక దానివల్ల అక్కడ ప్లస్ అయింది, అడ్వాంటేజ్ అయింది అని అక్కడ ఉండేటువంటి రాజకీయ నిపుణులు కానీ పండితులు కానీ చాలామంది చెప్తున్నారు. కానీ ఒక పక్క మిగిలిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, సంచలన ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో, ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్లు చేశారు, ఇక్కడ మహారాష్ట్ర మొత్తం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యింది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మెయిన్ అదానీ అమిత్ షా కలిపి ఈ రాజకీయం అంతా నడిపించారు, దీంట్లో చాలా కుట్ర ఉంది అని ఒక విభాగం మాట్లాడుతుంది. ఏదేమైనా గెలిచినోడు గెలిచినట్టే, ఓడిపోయినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏంటంటే గెలిచినోడు ఆడిది ఒకటే సమాధానం, ఓడిపోయినాడు 1,00,000 కారణాలు ఎత్తుకుంటాడు. 100% ఈవెన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ఎప్పటికీ చాలా రాష్ట్రాల్లో తెలియట్లేదు అయ్యే. కాబట్టి ఎలక్షన్ కమిషనే చెప్పలేకపోతుంది. ఏంటి వాస్తవాలు ఏంటనేది ఎలక్షన్ కమిషనే బయట పెట్టలేకపోతుంది. మాటదేముంది, ఇంకా పక్కన పెట్టేయడమే తప్ప ఏమీ లేదు. అలాగే వయనాడు చూస్తే కనుక ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేశారు. పోటీ చేసిన ప్రాంతం నుంచి 1,24,000 మెజారిటీ ఓట్లతోటి అక్కడ దూసుకుపోతుంది ఆవిడ. కాబట్టి ప్రియాంక గాంధీ గారు అక్కడి నుంచి 100% విజయం సాధించేసినట్టే, ఎలాంటి డౌట్ లేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి 3వ స్థానంలో ఉండడం, అలాగే మిగిలిన అభ్యర్థులు కూడా అసలు అందనంత దూరంలో ప్రియాంక గాంధీ గారు విజయం వైపు పరుగులు పెడుతున్నారు అని అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కనుక జార్ఖండ్ చూసుకుంటే కనుక జార్ఖండ్లో 81 స్థానాలు అంటే బీజేపీ 33 స్థానాలు చిల్లర, కాంగ్రెస్ చూసుకుంటే కనుక 45+ అయితే ఉంది. కాబట్టి జార్ఖండ్లో మాత్రం బీజేపీ హవా తగ్గిందనే చెప్పాలి. ఏదైతే బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారో మహారాష్ట్రలో, అక్కడ మాత్రం బీజేపీ పెచ్చులో ఉంది అని అయితే చెప్పొచ్చు. చూస్తున్నా మీరు అందరూ కూడా. ఇవి జస్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా
నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ ఎక్కడ పాగా వేయాలన్నా సరే గుర్తుపెట్టుకునేది ఒకటే, 100% బ్రహ్మాస్త్రాలు అయితే ప్రయోగిస్తుంది మహిళల గురించి, అలాగే అక్కడ కమ్యూనిటీ మీద, అలాగే కొన్ని అస్త్రాలు అయితే కనుక ప్రయోగిస్తుంది ప్రతి చోట కూడా. అదొక స్ట్రాటజీ అని నేనైతే చెప్తా. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయానికి తెలియజేయండి. మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి గల కారణం ఏంటి, అసలు ఎలా గెలుస్తుంది అన్ని రాష్ట్రాల్లో మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తే కూడా పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మంది చేరవుతుంది. లైక్ చేసిరా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.